నాకన్నా ప్రతిపక్ష వాళ్ళని అడిగితే బాగా చెప్తారు. నేను చేసిన అభివృద్ధి తాగునీరు సాగునీరు చాలా వరకు గ్రామాలలో రోడ్ చేయడం అనేది ప్రతి 2 ఊర్లకు ఒకసారి సచివాలయంలో గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నారు. విలేజ్ క్లినిక్లు ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా వస్తే ప్రభుత్వం తర్వాత ప్రజలకు అందుబాటులోకి అధికారులు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా ప్రజలకు సమస్యలు లేకుండా ఇప్పుడు తీర్చడానికి మా సచివాలయం వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు అన్నీ కూడా ఉన్నాయి. గతంలో అయితే అగ్రికల్చర్ అధికారులు ఎవరో కూడా గుర్తించే పరిస్థితి రావడం. ఈరోజు ఆ పరిస్థితి ప్రజలకు అందుబాటులోకే అధికారులు ఉన్నారు. గతంలో అయితే అధికారుల చుట్టూ ప్రజలు తిరిగేవాళ్ళు, ఈరోజు అధికారులు అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సౌకర్యం ప్రజలు ఏ ప్రభుత్వం చేయలేదు. సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నీ కూడా ప్రతి గడపకు పార్టీని చూడకుండా ఏం చూడకుండా ఇదే మాకు పెద్ద ధైర్యం కూడా ఇస్తాను. ప్రజలు లేకపోయినప్పుడు కూడా వాళ్ళు కూడా మాకు ఇట్లా స్కీములు వస్తుండే అని చెప్పడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ పెన్షన్లు తీసుకునే వాళ్ళలో 60-70% మాకు మద్దతు తెలిసే అవకాశాలు పథకాలపైనే మీరు పూర్తిగా ఆధారపడి అంటే మేము అందుబాటులో ఉన్నాం. ఈ తాడిపత్రిలో ఇంతవరకు ప్రజలకు లీడర్లకు సమన్వయమే లేదు. లీడర్లకు కానీ పబ్లిక్ కానీ ఈరోజు కూడా ప్రభాకర్ చెప్తానే ఉన్నారు. నాకు చాలా మంది మా దాంట్లో కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఒక దోపిడీ దొంగలు అనుకుంటారు, లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళందరూ కూడా వలసలు పోతారు. మరి లాస్ట్ టైం నాకు ఎలక్షన్లు అయిపోయినాక ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒక నెలలో ఏ విధంగా ఉన్నారో ఈరోజు కూడా అదే విధంగానే వలసలు పోతారు. అంటే వాళ్ళ స్వార్థం కోసం తప్ప ఏదైతే వాళ్ళ కోరికలు తీర్చాలంటే నాతో అయితే కాదు. మా ప్రత్యేక అయినటువంటి దేశ ప్రవాసాలు అయితే వాళ్ళ కోరికలు తీర్చారు. ఎందుకంటే ఇప్పుడు చెప్తారు కానీ మళ్ళీ తర్వాత గేటు బయట పెట్టి ఆ ఫుట్పాత్ మీద ఆ పరిస్థితి నేను చేయలేను. ఎందుకంటే ప్రజలతో నాయకులతో నేను కలిసిమెలిసి ఉంటాను కాబట్టి నా మనసు ఒప్పుకోదు కాబట్టి నేను అబద్ధాలు చెప్పే పరిస్థితుల్లో నేను లేను కాబట్టి పాపం అతను చెప్తాను. ఇప్పుడు పోయిన వాళ్ళంతా కూడా ఒకసారి కాంగ్రెస్లో, తెలుగుదేశంలో, కాంగ్రెస్లో, మళ్ళీ వైఎస్ఆర్ ఇట్లా రకరకాల పార్టీలు మారుతూనే ఉంటారు. చదువు మారుతారు. నా దగ్గర అయితే అందరూ లబ్ధి చేస్తారు. నేను చెప్పేది అవసరం లేదు కానీ నా పిల్లలకు పబ్లిక్ని అడగండి, వాళ్ళ ఇంటి చుట్టూ ఉండేటువంటి వాళ్ళని అందరినీ అడగండి. మీ నాయకులు ఏంటి కానీ ఈరోజు పోతారంటే వాళ్ళ అభిప్రాయం బట్టే నేను కూడా నడుచుకుంటాను. ఇవాళ మా వాళ్ళకందరికీ చుట్టుపక్కల ప్రజలు చెప్తే వీళ్ళకి అన్యాయం జరిగితే పోతా అని చెప్పి నేను కూడా వాళ్ళ బాధలో దయలో స్వార్థ ప్రయోజనాలు నా మనోధైర్యాన్ని దెబ్బకొట్టేదానికోసం ప్రభావం చేసి చేస్తాడతా. నేను ఇట్లాంటి నాయకులు ఎంతమంది పోయినా కూడా ప్రజలు నాతో పాటు ఫస్ట్ నేను కార్యకర్తలు వచ్చినప్పుడు నాతో పాటు నడిచినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉండేంత వరకు ఎంతమంది వలసలు పోయినా ఏమున్నా కూడా నా విజయం పట్టలేదు.